మిమ్మల్ని ఏపుదామని కోడి కూర్చుందామా? కోడి కోసారు ఇప్పుడే. మాధవరావు గారు కూర్చుందని అడుగుతుంటే కోసిందంటారు కూసిందంటున్నావు కదా. అంటే ఎవరు మన బాలరావు గారు ఉన్నాడే అంజలి కుమార్ గారు లక్ష్మీదేవి గారు రెండు కోళ్ళు పట్టుకుంది. ఆ కోళ్ళు ఈ కోళ్ళు ఆ కోళ్ళు ఈ కోళ్ళు ముగ్గురు మూడు రోజులు పట్టుకున్నారు. వేసి వేసి కోడి ఎలా తింటారా బాబు? బ్రాహ్మణ వేసి కోడి తింటే ఏమిటండి? కోడి తింటాం కోడి తింటాం కౌడ మారేస్తాం వేషం తింటాం తోకలు మారేస్తాం. నేను అడగటం కొట్ల మీరు అడగటం మీరు తింటాం అంతే పళ్ళు అయితే తింటాను నీకు చాలా తిన్నావులే. అంతేగా సత్యానారాయణ మూటలు తీసుకున్నారు. సత్యానారాయణ మూటలు భుజాన వేసుకున్నారు. భుజాన వేసుకున్నారు. తెల్లవారు సామున ఆ 7 దాటుతూ ఉన్నాడు కాకాన గోపయ్య. సమయంలో ఎవరు చూశారన్నయ్య? 7 కొండల్లో ఉన్న శ్రీనివాసు కడసారి భార్యను చూస్తాడు కదా గోపయ్యని పంపిస్తే కరువుకు చూయించకుండా మరలా నీకు పంపిస్తున్నారు. తక్కువ దొరకదాని ఇలా కాదు, నేనైనా వెళ్ళి ఆ గోపయ్యతో చెప్పాలనుకున్నాడు శ్రీనివాసు. ఒక అవతారం పడి మారి వస్తున్నాడు అన్నయ్య. ఏమంటే అవతారం అండి? గోవిందా బ్రాహ్మణయ్య ఏమిటి రాత్రి వేళ తిరుగుతున్నావు సెంటర్లో పడి ఏమిటి నీ బాధ? అయ్యా ఎవరబ్బాయి వీడు? ఎవరు? నేను కాకాని వారి అబ్బాయినండి. నా గోపయ్య, నా పేరు గోపయ్య అందరు. గోపయ్య? అవును. మీరు నువ్వు ఉత్తరాలు పెట్టి గోపయ్య ఎప్పుడు వచ్చావు? రాత్రి వచ్చానండి. ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అందరూ బాగా ఎవరితోటే వచ్చాయి? మహాలక్ష్మి తిరుగుతాం బాగుందా? ఆమె ఇక్కడ లేదండి, నా భార్య తిరుపతాంబ. అవునవును, ఇక్కడ లేదా? మన గ్రామంలో లేదట. మా అత్తవారి గ్రామం అనిగినపురం వెళ్ళిందట. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పేది ఏముంది, మా అమ్మ చెప్పింది. నా మాట దాని మాట దీని మాట నేను నమ్మకాలు కాబట్టి ఇప్పుడు పోతే నేను నమ్మకాలు. నేను ఆయన నమ్మటం, ఆయన నేను నమ్మటం. ఎందుకు నమ్ముతారు? డబ్బులు ఎవరి దగ్గర ఉండవు కదా. ఎందుకు మా అమ్మతో అబద్ధం చెప్పదు అసలు. ఎందుకు అబద్ధం చెప్పదాయా? ఒక బజారు పోతే 7 బజార్లు డిగ్రీ తీసుకొని మరదలు కూడా అసలు అబద్ధం లేదు. నీ బజార్ తక్కువగా ఊరు పోతే 7 ఛార్జీలు లేకుండా తిరిగొస్తా. ఏమిటో ఈ మాటలు అర్థం కావట్లేదు నాయన. ఏమిటి పాక కనపడదు చూడు. మిణుకు మిణుకుంటూ బాగా కనిపిస్తుంది. బడి పక్కనే ఉంటుంది చూడు, 2 గా 2 ఉందండి. పాకలో శ్రీలక్ష్మి తిరుగు వారికి 7 గోళ్ళు ఊడిపోయి సీమో రక్తంతో వాసంతో ఆ మహాలక్ష్మి తిరుగుతూ బ్రతకదయ్యా. ఏమైంది ఆ కుర్చీయా సంపాదించేమో. పిచ్చి మేపడాడు. భార్య లక్ష్మీ తిరుపతం అపురూప సౌందర్యవతి. అవును, అంత
నీకు వ్యాధి వస్తే అమ్మ చెప్పదు, ఏడు చెప్పలు నా మరదలు చెప్పరు. అవును పిచ్చి బ్రాహ్మణాలు ఉన్నాడే బెట్టలో బెట్టలో కాబట్టి వెనుదిరిగి పోతున్నాడు కాకాని గోపయ్య. అట్టి సమయంలో అడవిలో వచ్చినటువంటి కళ వచ్చింది. అడవిలో నాకు వచ్చినటువంటి కళ ఈ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఒకే విధంగా కనిపిస్తున్నాయి. ఏమైంది? ఆ ఏటికట్టకి వెళ్ళినట్టయితే అన్న అసలు నిజానిజాలు తేలినటువంటి ఆ గోపయ్య ఆ చుట్టుపొడిచే సమయంలో చీకటి రాబోది తెల్లవారుజామున. అదే సమయంలో ఏ ఏటికట్ట దగ్గర ఏటికట్టకు వచ్చాడు. అట్టి సమయంలో లక్ష్మీ దేవత ఉంటారు. ఎలా ఉంటుందయ్యా? సీము రక్తం ధారలై ఏళ్ళు గోళ్ళు ఊడిపోయి ఉన్నటువంటి లక్ష్మీ దేవత ఒక పుట్టు మాదిరిగా పడుకున్నదట. ఏడాకుల తాటాకుల పాతాలు. అయ్యయ్యో ఈమెనా? ఎవరో పాపం అనాది, కట్టుకోవడానికి వస్త్రం లేక, తినడానికి తిండి లేక పాపం ఎంత బాధపడుతుందో ఏమోలే అని వెలుతిరిగాడు ఆ కాకాని గోపాయి. వెలుతిరిగానే ఆ పాకలో పడుకున్నటువంటి లక్ష్మీ దేవతమ్మ భర్త మాట విన్నది. స్వామి వచ్చారా స్వామి? నేను స్వామి నీకోసం ఏ కళ్ళతో ఎదురు చూస్తున్నానయ్యా. నిన్ను చూసి కడసారి ప్రాణాలనుకున్నాను శ్రీనివాస్ స్వామి అని దుఃఖిస్తూ లేస్తుందా లక్ష్మీ దేవతమ్మ. ఎవరికి మాట్లాడుతుంది? ఎవరికి మాట్లాడుతున్నది? స్వామి నీవు లక్ష్మీ చెబుతావా? అదిగో అదిగో నీ నేత్రులు అన్నం పోలే, నీవు తిరుపతివే. అయ్యో ఏళ్ళు కొళ్ళు పండుగైపోయినది. శివుడితో ధారణ కారుతున్నదా తిరుపతి? ఉదయముని లేచి జోగి జంగము పట్టు బ్రాహ్మణులకు దానం చేసిన నీ హస్తముల మొండిముల పురులు అట్టులు కట్టుకుపోయినా తిరుపతి చూడలేనమ్మ నీ రూపమమ్మా. తిండి పెట్టక కట్టుకోవడానికి వస్తావు ఇక ఏంటి కట్ట నానాధరా పడేశారా తిరుపతి నిన్ను? తిరుపతి నా దుర్మార్గులు 16 పంచి చుట్టుకొని స్వామి చీరలు విడిచి ఆ ఏట్లు పెట్టి నీ చీరకొని వస్తాను. స్వామి భర్తకు భార్య చేయాలి కానీ భార్యకు భర్త చేరుదేవి. భార్యాభర్తలు అంటే ఏమిటో తెలుసా దేవి? ఏమిటి? భర్త కష్టం వస్తే భార్య సేవ చేయాలి. అవును. అదే భార్య కష్టం వస్తే వదిలిపెట్టుకోవాలి. అదేం కాదన్నయ్య, భర్త కూడా భార్యకి సేవ చేయాలి. అప్పుడే అన్యోన్యం కలిగినటువంటి దంపతులు అంటారు. ఆ లక్ష్మీ దేవతమ్మ ఎప్పుడైతే ఆ గోపయ్య స్వామికి ఇచ్చినటువంటి ఆ ఉత్తరాయణం తీసుకున్నారు కట్టుకొని ఆ చీర ఎప్పుడైతే ఇచ్చినదో మూల్యంగా తీసుకున్నాడు కాకాడి గోపయ్య లక్ష్మీ దేవతమ్మ తన చీరను తీసుకుని ఏటికట్ట దాపుకు వెళ్ళి ఆ ఏట్లో సౌడు సున్నం తీసుకున్నటువంటి గోపయ్య భార్య మీద ప్రేమ గల గోపయ్య సాగాడు. శుభ్రపరిచి భార్యకి చీర కడతారు. ఉడికిన చీర కట్టుకోగానే కొంత ఓపుకొచ్చి చూడు కూర్చున్నట్ట లక్ష్మీ దేవతం. ఇది నాడు నుండి నీకు భోజనం లేదు. ఇదిగో 7 జీతగాళ్లకు 6 తమ్ములకు సత్యనారాయణ మూటలు కట్టి పంపించారు. తిరుపతి
భార్యను అన్యోన్యంగా తీసుకున్నటువంటి కాకాని గోపయ్య ఆ భార్య తన తొడయను కూర్చొని పెట్టుకుని గోపయ్య స్వామి ఏం చేస్తున్నాడయ్యా అన్నమైన తినిపించుతాడు లక్ష్మీ త్రిపుత గోపయ్య గుండెలు శాస్త్రవక్కలుగా పగిలిపోయినవి. అయ్యో ఎన్ని నాళ్ళ నుండి నా త్రిపుతమ్మకు భోజనం లేదు. దేవి తిరుపతి స్వామి నేను మన దేశం అంతా మనకు వచ్చే భాగం 6 తమ్ముడికి భాగాలు ఇచ్చేస్తాను. మనకి మిగిలిన భాగం ఉంటుంది. ఆ భాగాన్ని ఖర్చు పెట్టి నీ వ్యాధి నయం చేపిస్తాను. నేను వచ్చే వరకు కూడా ఈ పాకాన్ని అంతా పడుకుంది స్వామి. ఇక్కడ జాగ్రత్తగా ఉండవాలి స్వామి. దేవి ఉత్తరాది మణిపులు పెడతావా? పొద్దున కృష్ణ వెళ్ళి వస్తుందని కలిగాను. అవును సాక్షిగా చూస్తున్నాను. తిరుపతి స్వామి ఆ ఉత్తరాది మణి భూముల్లో కలిగన్నాను. నా కల తప్పదు స్వామి. ఆ పులిపై నీ విద్యములకు వెళ్ళి నీ విద్యములకు వెళ్ళి మరణించినట్టు కుంకుమతో రాజులతో గడపేరి పోని స్వామి స్వామి వెళ్ళిపోతున్నారా అయ్యా? వెళ్ళిపోతున్నావా స్వామి? నా కళలో తప్పవు నాథా. కుష్టి వ్యాధి వస్తుందని కలగన్నాను, సాక్షాత్తు చూస్తున్నాను. శ్రీనివాస ఆ గోపయ్య స్వామి వెళ్తున్న చూసి కనిపించినంత లెక్క చూసి నాథా నీకు నాకు ఆఖరి చూపు ఏడ్చి ఆ పాకాన్ని పడిపోయింది లక్ష్మీ త్రిపుతమ్మ. సాయంత్రానికి మన దేశం వెళ్ళాడు కాకాని గోపయ్య. మా అమ్మ లక్ష్మీ త్రిపుతమ్మ ఎలా ఉన్నది? ఇంటి వద్ద పరిస్థితి నేను ఏమని చెప్పన్నా? అదేమిటన్నా ఎలా ఉన్నావు? తిరుపతమ్మ సంగతి నేనేమని చెప్పండ్రా? ఏం జరిగిందన్నయ్య? 7 మేడలు కట్టించి కోటేశ్వరం మనం పెంచుకున్నాం. మీ అమ్మ వచ్చిన తర్వాత తిండి పెట్టి ఏటి గంటల పాక వేసి పాకాలో పడవేశారు లక్ష్మీ త్రిపుతమ్మ. త్రిపుతమ్మకు కుర్చీ కుష్టి వ్యాధులు మా అమ్మని ఎలా వదిలిపెట్టడానికి ఉండే నీకు మనసు అన్నయ్య మనం వెళ్ళిన
దాకా ఉంటుందో ఉండదో అని కూడా నాకు భయం వేస్తుంది. అన్నయ్య మన గోవులు దొరుకుని ఇప్పుడే గృహానికి వెళ్ళిపోతుంది అన్నయ్య. అమ్మని చూడాలి ఏమిటని ఆలోచిస్తున్నావు మల్లయ్య. అన్నయ్య. నిన్న తిరుపతిలో చూద్దామని హడావుడిగా పరిగెడుతూ వెళ్ళాను. ఈనాడు కూడా మళ్ళీ గోవులు తోలుకొద్దామని పరిగెడుతూ వచ్చాను. శరీరం అంతా అలసినట్లు ఈ రాత్రికి పడుకోండి. సరే రేపు తెల్లవారుజామునే లేచి మన గోవులు తరలించుకొని వెళదాం అన్నారు. కొమ్మల మంచి ఎక్కారు, చేతగాళ్ళు అందరూ పడుకున్నారు. మీరు హాయిగా నిద్రిస్తున్నారు. అలసి సలసి నిద్రిస్తున్నాడు కాకాని గోపయ్య. అట్టి సమయం ఎవరు చూశారన్నయ్యా? ఎవరు? 7 కొండల్లో ఉన్న శ్రీనివాసుడు. ఇప్పుడే గోపయ్య అడవిలోనే మరణం తథ్యం. గోపయ్య మళ్ళీ పెరిగించుకుని వెళితే మరణం కుదరదు అనుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఒక అవతారం మారుస్తున్నాడు. వాడి వస్తున్నాడు అన్నయ్య. ఏ అవతారం అది? ఎలాంటి అవతారం అన్నయ్య? పెద్ద పూలి అవతారం. వానేదిరా? ఇందాకనే చూస్తే వాన 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 అని వానేదిరా? వంటగా వాన వాన అని ఈ పులి పొట్ల మీద తిరిగే పులియాలు ఉంటాయి. నేను బొమ్మలు కాకేసుకుంటున్నాను నేను. మెల్లన ఆ, వాన వాన ఆ, నీకు తెలుసు కదా. వాన వాన అంటే కదా వానేందుకు ఇంకా ప్రోగ్రాం కూడా అయిపోయింది కదా అని ఇంకేం వానలే నువ్వు బతికితే చాలా అతను బతకద్దు. వచ్చేదేందా నా వాన గురించి బతుకుతారా? మరి ఏం అనుకున్నావు? ఎలాగనా? ఎలాగ పట్టణం ఎట్లా పడుతుంది అనుకున్నావు? వాడు గురిస్తేనే ఏ నీళ్ళు కట్టుకోవచ్చుగా? నీళ్లు ఉన్నాయా? నీళ్లు ఉన్నాయా? చేతగాడు 16 ఎకరాలు మొత్తం 30 రేతులు కూడా పోతున్నాం. అన్నయ్య ఎవరు ఆలోచించారన్నయ్య పెద్ద పులి ఎరుపును? గోభరావు లేదు, గోపయ్య అలసి సలసి నిద్రిస్తున్నారు. జీతగాళ్ళు కూడా నిద్రిస్తున్నారు. డబ్బులు అందరూ నిద్ర అవస్థలో ఉన్నారు అన్నయ్య. ఒక్కరే ఆలోచించారు ఆ జనిగో వరకును. ఎవరు? స్వామివారి భక్తురాలు జనిగో ఆలకించింది. ఎక్కడి ఆ పులి? ఈ రాత్రి వేళ పులి వచ్చిందంటే ఎన్ని గోవులు చంపేస్తుందో అని ఆ స్వచ్ఛమైన జనిగోవు ఎలా వస్తుందో తెలుసా అన్నయ్య? భక్తులుగా భగవంతుడు కూడా కారగలని ఎప్పుడైతే ఆ పెద్ద పుల్లు పొడిచిందో ప్రాణాలు కోల్పోయింది కాబట్టి చనిపోయింది కదా అని వెనకమాలగా వెళ్ళిపోతుంటే పడిపోయిన పెద్ద పుల్లుడు ఏ విధంగా ఉందో ఎలా వస్తుందండి? జనిగోవుని ఆ పెద్ద పులి చివరిసారిగా మరణిస్తున్న జనిగోవు. అయ్యో ఇటు నా ప్రాణం పోతుంది. నా చిట్టిగాడు అన్నా గోపయ్య స్వామి
ప్రాణాలు కోల్పోయింది ఆ స్వచ్ఛమైన సత్యమైన జండిగో. జండిగో అడుపులోగానే గోవులని చాలా చదవని లేచి జండిగో అన్నయ్యతో చూడాలి పిలు ఒకరన్నయ్య అన్నయ్య అన్నయ్య ఏడు ఉత్తర గోవులు కనిపిస్తాయి గాని మన బుజ్జి కొమ్మలు చదువు కనిపించలేదు అన్నయ్య ఆ ప్రాంతం అంటే తిరిగాము. మల్లయ్య అన్నయ్య నువ్వు చిన్నవాడివి, ఇన్ని నాడు నుండి అడవిలో ఉంటున్నావు. ఏ ఒక్కరోజైనా మనకి ఆపద సంభవించినదా? లేదన్నయ్య. అందుకే శ్రీనివాసులే ఉన్నాడు. అవునవును. అయినా దాహం దాహం కోసం తిరుగుతా ఉంటుంది. దాహం కోసం లేదన్నయ్య. వారం అయినట్టు లేక మీరిద్దరు ఆ చెరువు పక్కన నేను ఒక్కటి ఇటు వస్తా. దాహానికి పోయా అన్నా గోపయ్య అంటే ఎలా ఉంటాడో తెలుసా అన్నయ్య? ఎలా చూడు ఆయన వర్ణం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన రూపము ఇంత ధీరుడుగా కాగా గోపయ్య ఒక్కడే వస్తున్నాడు. గోపయ్య వచ్చే మార్గంలో పడుకున్నది ఆ జనిగో. అమ్మా అమ్మా జనిగోవా లేం ఈ చల్లగాలికి ఇక్కడ పడుకున్నావా అమ్మా? వ్యాధి వచ్చింది లే తల్లి అని ఆ జని గోపై హస్తం చేశాడు కాకాని గోపై. అట్టి సమయంలో ఎలా ఉన్నదన్నయ్య? చనిపోయి అస్తం వేసిన కాకాని గోపయ్య దుఃఖిస్తున్నాడు. అమ్మా నీవు రాకముందు మాకు తింటానికి తిండి లేదే చనిపోవా అని దుఃఖిస్తున్నాడు. దుఃఖిస్తుంటే గోపయ్య గుర్తున్నటువంటి ఎవరు అన్నారు తెలుసా అన్నయ్య? ఎవరు? మొదల చాటున పడుకున్న పెద్ద పులి ఉన్నది. అంతేదా? ఎక్కడ అడిపోయి పులి అడిపోయినారు ఎక్కడికన్నా మన చండిలో పులి వేసింది. కత్తులు కర్రలు వీటిలో పరిశీలన తీసుకురండి. పెద్ద పులిని ప్రాణాలతో విడవను. ఏంటి ఏంటి నాయనా? ఏమైంది నాయనా? కానంటే కాదు, ఇదిగో పెద్ద పులి వస్తుంది, దానిపై యుద్ధానికి నేనే వెళ్తున్నాను. మీరందరూ మంచిగా ఎక్కండి. ఎక్కడున్నా సరే ఎట్టుపోయినా సరే మీరు ఎత్తున్నారు రాండి. నేను ఈ బచ్చ మీద కూర్చుంటే ఎక్కడే ఉంటుంది. నువ్వు చెప్పగా తమ్ముడు చేతగాండ్లను మనిషిని ఎక్కించాడు కాకాని గోపయ్య. ఒక్కడే చూస్తున్నాడు. సాగరయ్య పెద్ద పుల్ని చంపి మందలు దొరుకుని గృహానికి వెళ్ళి పని కంచుకుని వెళదాం. సరే అవుదయ్యా. ఒకవేళ వీధి వచ్చేస్తూ ఆ పెద్ద పులి చేతిలో నా ప్రాణమే పోవాలి అని రాసిపెట్టి ఉంటే ఇంటికెట్టనే ఉంటుంది మీ తిరుమతమ్మ. నా ప్రాణం పోతే ఈ శిరస్సు కోసుకుని అనుమానం మూట మీ తిరుమతమ్మకు చూపించండి. వెళ్ళండి. పెద్ద పులి వస్తుంది.
మత్తవారి జనిగోని చంపావు. నిన్ను నేను ప్రాణాలతో విడవను. పట్ట 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 పనిచేసేవరా చేసేవరా తాడు విని నీళ్ళు పిచ్చి మీద నరికానన్నావుగా ఉండవడం మీరు ఏం కట్టుకొని ఇంటికి తీసుకోవడం పొలం నరికారా పర్సనాలిటీ నేనేమిటి పొలం నరికేమిటి పర్సనాలిటీ అలాగే ఉంది పొలం నరికావుగా పర్సనాలిటీ పొలం సమస్య ఉందరా చేతులు ఇటుకాడ పెట్టొచ్చా గొడ్డలు ఇంటికాడ పెట్టి పుల్లి నరికావు అక్కడే ఉంది స్వామి మహత్యం చేత చావలేదన్నయ్య. గండ్రగొడ్డలు జారి పొదలో పడిపోయింది. మీరు ఆయుధ చూస్తున్నాడు కాకాడి గోపయ్య. అందులో పెద్ద పులి గోపయ్య వంటవాణ్ణి చేసి భయపడి వస్తుంది. ఎలా వస్తుంది అన్నయ్య? గోపయ్య చదువు ఏం చేస్తున్నాడు? పెద్ద పులి వస్తుంది, ప్రాణాలు కాపాడుకోవాలా. కాపాడుకోవాలంటే గోపురం కోళ్ళు కోళ్ళు అన్నయ్య పారిపోలేదన్నయ్య గోపయ్య. ఎలా ఉన్నాడు తెలుసా? అయ్యో నల్ల కమ్మడే పిల్లిని పడవచ్చు తప్పు కదా. పాపడా వాళ్ళు ఇంట్లో వాళ్ళు పాలు పోసి పెంచుకుంటారు, దాన్ని పడవడం తప్పు కదా. ఏది పాలు పోసి పెంచుకుంటేది ఎలుకల కోసం. ఎలుకల కోసమేగా. పిల్లి పేరు ఎవరు చెప్పాను నీకు? ఇప్పుడు అంటున్నావు కదా పిల్లిని పడిచానని. పిచ్చోడా, వాడికే వినపడదు, నీకే కనపడదు. మీ ఇద్దరు విసిరే ఇద్దరు పంపు కడగడ చాలేదా? నేను గుళ్ళు పొడిచా. ఎట్ట పొడిచి చూపించా. కత్తి తీసుకొని ఇంత బట్టి అంత వెచ్చి అది తిప్పటం ఏంటయ్యా? అది తిప్పటం ఎందుకురా? ఎట్లా తిప్పుతురుగా చెయ్యాలి? తిరుగుతుంది ఎందుకు? నేను చూడలేదే. ఇప్పుడు చూడు. సరిపోయింది. బాగా చావలేదన్నయ్య. గర్భంలో పొడిచినటువంటి ఆ కత్తి అదృశ్యమైపోయింది. శ్రీనివాసులు మహత్యం చేత నిరాయుధ చూస్తున్నాడు కాకాని గోపయ్య. అట్టి సమయమున ఆ గోపయ్యను ఒంటరి వాడిని చేసి
విలవిల తన్ను కల్లాడి గోపయ్య ప్రాణమొదిలినా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి పడిపోయి ఉన్నాడు గోపయ్య. అట్టి సమయంలో మంచిగా దిగి వచ్చారు తమ్ముడు జీతగాని. చిన్న తమ్ముడు మల్లయ్య గోపయ్య అంటే మహాప్రేమ. అన్నయ్య అన్నయ్య గోపురం అన్నయ్య. మల్లయ్య వచ్చి అన్నయ్య అక్క శవం పడిపడి అన్నయ్య నీ వడులు చనిపోయాడని మీ అమ్మకి ఏమని చెప్పమన్నయ్య గ్రామంలో. అమ్మకి ఏమని చెప్పను, వదిలమ్మకి ఏమని చెప్పను. అయినా పెద్దన్నా చిన్నల నుండి మమ్ముల సాగిన కన్న తండ్రి వయ్యా. చూశారు సోదరయ్య సాగరయ్య. అయ్యా అన్నయ్య చనిపోయాడు. దుఃఖిస్తే ఎంత దుఃఖిస్తే మాత్రం వస్తాడా ఆయన? పోయిన భూస్వాములు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీ అన్నయ్య చెప్పాడే, నేను చనిపోతే నా శిరస్సు కోసుకుని అడ్డవాడి కట్టుకొని తిరుపతము ఉంటుంది అక్కడ ఆమెకు శ్రమించండి అని చెప్పాడు కదా. అది మనం చేయవలసినటువంటి పని. ఆ పెద్ద చేతిగాడు గోపయ్య శిరస్సు కోశాడు. రెండవ చేతగాడు జనిగో పూలో కోశాడు. మూడవ చేతగాడు కట్టుకుని ఏళ్ళు కోసి మూటలు కట్టుకొని ఈ మూటలు తీసుకుని ఆ లక్ష్మీ తిరుపతము చూపించాలని మందదూరుగా వస్తున్నారు. శబ్దమైనదా పడుకున్నటువంటి లక్ష్మీ తిరుపతమ్మ పాకాలు వస్తున్నారు. గోవులు వస్తున్నాయి, వస్తారు, నా జీతగాళ్ళు వస్తారు, నా మరుదులు వస్తారు. ఆనందంతో ఉంటుంది ఆ జల్లిగో. గోవులకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అట్టి సమయంలో జీతగాళ్ళు దాపుకు చేరారు. చెప్పేవమ్మా మేము? అయ్యా నాకు వ్యాధి వస్తుందని కన్నీరు కారుస్తున్నారా? కాదమ్మా. నొసటం రాసిన వ్రాత కన్నా కల్లా నూనెని చింతించి ఒకరి రాధకి రాజయ్యా జీతాలు మీరు తీసుకుని గ్రామానికి వెళ్ళిపోండి. సార్ పరిస్థితి మారిపోయింది. అబ్బా ఆకలి కొన్ని ఉంటానని మామిడి పొలంలో పంపాడేమో నా భర్త గోపయ్య అని ఆ మూట ఇప్పదీసి చూస్తుంది ఆ లక్ష్మీ తిరుపతమ్మ. మూట ఇప్పదీసి చూస్తున్న సమయంలో మూటలో ఎవరున్నారన్నయ్య? ఎవరు? భర్త శిరస్సు కనిపించింది. మరణించావా స్వామి, మరణించావా నాగా? నా కళలు తప్పలేదుగా స్వామి, గోపయ్య స్వామి.
అయ్యా అయ్యా నేను మరణించావా స్వామి? స్వామి నీ మరణించటా నేను బ్రతుకున్నాను. నీతో పాటు నేను హోములలో ఒరిగి సహనం అవుతాను స్వామి. సహనం అవుతాను. నీకోసం హోములో ఒరిగి సహనం అవుతాను నాథ. నాథ పూజ చేశాను. నేను నీ భక్తురాల్ని నేనైతే నేను నా భర్త గోపేశ్వరం మరణించాడు. నీకు తెలుసు. ఆయన శిరస్సు అడ్డవాడి కట్టుకొని నేను హోమంలో సహదహనం అవుతున్నాను. నేను చేసిన పూజలు నిజమైనది అయితే, నీలో సత్యం నిజమైనది అయితే ఈ సీమ యొక్క కట్టుబడేలా చేయాలి స్వామి అని ఆ పొద్దుపడుపుకి ఎదురుగా భర్త శిరస్సు పట్టుకొని ఆ శ్రీనివాసుని ధ్యానిస్తుంది. తిరుపతమ్మ శరీరంలో లైకులు పోతాడు. భర్త పూజించిన పాటించం శ్రీనివాసుని భక్తి భావన శ్రీనివాసుడు భగవంతుడే వచ్చి ఆమె శరీరంలో ఎప్పుడైతే లైకులు పోయాడో
అట్టి పరిస్థితిలో ఎలా ఉన్నదో తెలుసా 3 శక్తులతో లేచింది తిరుపతమ్మ. మూల కుటుంబంగా లేచింది. గోవిందా ఎప్పుడైతే లేచిందో ఎప్పుడైతే శ్రీనివాసుడు వచ్చి ఉన్నాడు గోపయ్య స్వామి అడవిలో మరణించాట అని తెలిసి అడవాడి కట్టుకొని నేను హోము నా సహదానం అవుతున్నాను. కానీ అత్తవారి ఇంట్లో పసుపు కుంకుమ కావాలట. గోరుడంత పసుపు కుంకుమ పెట్టద్దు. పసుపు కుంకుమ నాకు పెట్టాలత్త. పసుపు కుంకుమ పెట్టుకొని ఆ మేడ ఎదురుగా నిలబడి అట్టి సమయంలో ఎవరు చూశారన్నయ్య? సుందరము చూసింది. ఏమిటి పుష్టాలమైన సరస్సులో వచ్చింది? ఏమిటి గోపరావు మరణించాడట. గదియా మరణించిందట. ఓకుడు నదులుకిందట. పిచ్చత్తయ్య దాని దగ్గర స్వచ్ఛం ఉండి తన భర్త ఎందుకు మరణిస్తాడు? దీనికి పుష్టి ఎందుకు వస్తుంది? అయినా నాకు తెలియకుండా పుస్తకం పెట్టాలి. నేను ముందు దీని దగ్గర చిచ్చివారి ఈ పచ్చివాసన ఎప్పుడు మొత్తగా చాలు కదా అది. ఎప్పుడైతే దర్శనాస్వరం బయలుదేరుతుందో ఓ అత్తయ్య ఏంటే ఆ కుటుంబం వాళ్ళకి వచ్చింది. పేడ కన్నా ఊడ్చుకుని వెళ్ళారు. ఎప్పుడైతే ఆ లక్ష్మీ తిరుపతమ్మ తనకి నష్ట బండారు ఎప్పుడైతే దిద్దుకున్నదో దిద్దుకొని వెళ్ళి నీకు వెళ్ళిపోతూ ఉండగా ఆ మహాకలి అంటే ఇంకా మహాకలి వెళ్తుందండి. ఎవరో తెలుసా? అయ్యో ధనలక్ష్మి తిరుపతమ్మ తల్లి వెంటే వస్తుంది ధనలక్ష్మి కూడా. కొత్త వారి ప్రసవం తీసుకున్నానమ్మా. పేరెంట్ అంటారా పుణ్యం ఉంటుందమ్మా. పసుపు కుంకుమ నాకు పెట్టారమ్మా. పసుపు కుంకుమ ఇస్తున్నారు. అందరూ కూడా తలుపులు వేసుకొని ఒక్క ఆమె ఎదురుగా నిలబడి అమ్మా అందరూ వస్తుంటే తలుపులు వేసుకొని వెళ్ళి అని తలుపులు వేస్తున్నారు ముఖం మీద. ఒక్కదాని నిల్చొని ఉన్నావు. ఎవరో అమ్మా నీవు? అమ్మా తిరుపతమ్మా నేనేమన్నా చెప్పమంటున్నావు అమ్మా. కానీ నేను ఎందుకు తెరవలేదో తెలుసా? నేను చూసి ఎందువల్ల నీలో ప్రాతినిధ్యాన్ని చూసి నేను భద్రంగా ఉన్నాను. పుట్టింటి నుండి అత్తారింటికి వచ్చావు. అసలు నీ పేరేంటి? మళ్ళీ పుట్టింటికి వెళ్ళలేదు కదమ్మా. నీకు వెళ్ళలా? అందుకని నీలో సత్యాన్ని చూసి నేను వెళ్ళలేదు. ఇంట్లో నీ పేరేమిటమ్మా? నేనమ్మా కర్యావరాజుల కాటమరాజు, పోలిరాజు పెద్దిరాజుల వంశానికి చెందిన వంశము యాదవరాజుల కూర్చున్నది. కులమత మేధావి లక్ష్మీ తిరుపతమ్మ యాదవరాజుల గృహంలో మజ్జిగ తీసుకొని తాగుతూ ఉంది. మజ్జిగ ఉంటుంది. మా యాదవరాజుల లెక్క ఏం చేస్తున్నాను? ఏం చేస్తుంది అమ్మా? అమ్మవారి చరిత్ర జయప్రదం చేసినటువంటి ఏటపాల వాస్తవ్యులకు రెడ్లందరికీ కూడా హృదయపరి నమస్సమాంజలు.
ఆమె ఇంట్లోంచి కదిలిందని చీపురుతో ఊడ్చారట తోడికోడలు. లక్ష్మి వెళ్ళిపోతుంది తల్లి వెంటే. నరదిష్టి ఉంటేనే ఏ ఇంటికైనా కలిసి రావడం కలిసి రాదు. కాబట్టి స్వచ్ఛమైన వెళ్ళాలి లక్ష్మీ తిరుపతమ్మ. నరదిష్టి యంత్రం కావాల్సినటువంటి వారు ఇది ఎవరైనా ఏ ప్రమత బయలుదేరలేనమ్మా నరదిష్టి యంత్రం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అమ్మవారి యంత్రము 100 రూపాయలు ఇంటికి ఒకటి చాలు. నేను ఇప్పటికే చాలా పొగలో చేసి ఉన్నాము. ఇప్పటి వరకు కథ చెప్పినటువంటి వారు నా కుమారుడు గోవింద్ బాబు, ఈ దగ్గర ఉన్నటువంటి మా అన్నయ్య కేశవరావు గారు, అదే అబ్బాయి మా బామార్ది గారు ఎవి స్వామి గారు. మరి చిన్నపిల్లలకు నేలపాటు ఉంటుంది, చదువు రాకుండా ఉంటూ ఉంటారు. వాళ్ళకి కూడా అంతరం ఉన్నది కావున 51 రూపాయలు సులభంగా ఇవ్వడం జరుగుతుంది. మా గురువు గారు 500 చెప్పమన్నారు, కానీ 100 రూపాయలే నరదిష్టి యంత్రం. ఎవరైనా కావాల్సినటువంటి వారు ఇక్కడ చేరుకొని తీసుకునవలసిందే కోరుతున్నారు. దయచేసి పూర్తిగా వినాలి. అమ్మవారి చేతులు ఉన్నటువంటి వారు ఎవరికైనా సహాయపడాలంటే అమ్మవారి నరదిష్టి యంత్రం ఒక్కటి సరిపోతుంది. ఇంటికి మనం చేస్తున్నాం. అందులో అమ్మా నీలో ప్రాతినిధ్యాన్ని చూసి నేను భయపడలేదు. పెద్దలు అంటారు ఎవరి గతి ఎలా ఉంటుందో చెప్పలేదు. పనుల బిడ్డల మేలు మనం కోరితే మన బిడ్డల మేలు భగవంతుడు కోరుతాడట. ఏమవుతుంది కొంచెం పశువు పెడితే అందరూ కూడా గ్రామంలో తలుపులు వేసుకుంటున్నారు అని ముదిరాజుల యాదరాజుల ఎక్కమ్మ మధ్య తాగుతున్నటువంటి లక్ష్మీ తిరుపతమ్మను అత్తమ్మ పుట్టింటి వారు పెట్టినటువంటి చీర జాకెట్ బండారు పసుపుని తీసుకొని మధ్య తాగుతున్న తిరుపతమ్మ దాకు చేరి అత్త అమ్మవారు వదిలేయగానే తిరుపతమ్మ లేచింది. అమ్మ మా ఆకలి వేస్తుంది, మజ్జిగ ఇవ్వమంటే మజ్జిగ ఇచ్చిందే కాక పశువుకి ఇచ్చి చీరా జాకెట్ పెడుతున్నావు. యాదవాళ్ళ వెంకమ్మ నాలో సత్యమైనట్లయితే నేను నీ మట్టి కొండలో మజ్జిగ తాగాను. నేను వీధిలోకి వెళ్ళగానే నాలో సత్యమైనట్లయితే నీ పాండవంతా ముద్రాలు పాపమ్మ చూసి నేను కూడా పేరు రాలేరు. నా దగ్గర పసుపు సగం యాదరాజు సగం ముద్రాజు లక్ష్మి తిరుపతమ్మ తల్లి వెంట వచ్చే లక్ష్మి సగం యాదరాజు గృహంలో సగం ముద్రాజు గృహంలో నిలిచింది. ఆనాడు బ్రిటిష్ పరిపాలన. కరణం గారి ఆటో ఉంటేనే హోమం ఉండడానికి అరుగులు అవుతున్నారు. కరణం గారి అప్పుడు చేరింది. అయ్యా కరణం గారు నమస్తే. అయ్యా ఎవరు? నా పేరు తిరుపతమ్మ. ఆయన కాకాని వాడి కోడల్ని బొమ్మను వరుగుతాను. ఆయన ఆఫీసులో చూడరా మనకొద్దు స్వామి నాలో సత్యం ఎరుక్క ఎట్టి వాడి చేత నెట్టిస్తున్నావు. ఈ పసుపడ చేత పట్టుకుంటున్నాను. కరణమయ్యో నీ ఇల్లుగాలో తగలబడిపోతుంది. చిన్న మస్తానరావు గారు అమ్మవారి హోమడానికి వస్తున్న సందర్భంగా అమ్మ ఆకలితో ఉంటుందని మజ్జిగ దాహాత్రికి మజ్జిగ పంపించారు చిన్న మస్తాన్ రెడ్డి గారు. వారిని వారి కుటుంబాన్ని దాహం తీర్చినటువంటి ఆ చిన్న మస్తాన్ రెడ్డి గారి కుటుంబాన్ని తిరుపతమ్మ తల్లి గోపాల స్వామి చల్లగా కాపాడగలిగిన మనసా వాచా ప్రార్థన.
అమ్మవారి భాగాల మీద పడినాడు ఘనంగా బాగా లక్ష్మీ దేవతలు ఎప్పుడైతే బండారు తీసుకుని తన గృహంపై చల్లిలేదో ఎప్పటిలాగానే తల వేస్తుంది. ఇంత సత్యం నీలో ఒక తల్లి నేను ఒక్కడే కాదు, మన గ్రామంలో శ్రీశైలపతి ప్రెసిడెంట్ ఉన్నాడు, కళ్ళ మొత్తం మున్సం ఉన్నాడు. వీరి సమక్షంలో గ్రామ ప్రజల సమక్షంలో నీకు నిప్పులు గుణం తీస్తున్నా. సరే ఆ నిప్పులు నూనె కడాయి పెట్టిస్తా, కడాయి పెట్టించి దానిలో ఉంగరం వేస్తా. నీలో సత్యం ఉన్నట్లయితే ఆ ఉంగరాన్ని తీసి అందరికీ చూపించమ్మా అన్నాడట శ్రీశైలపతి. అలాగే ఆయన అని సెంటర్కి వెళ్ళినటువంటి అమ్మ చన్నీళ్ళలో చేసేసినట్టు వేసి ఆ ఉంగరాన్ని తీసి అందరికి చూపించిందట లక్ష్మీ దేవతమ్మ. ఇక్కడ నందిగాం దగ్గర కలెక్టర్ గారు వచ్చి ఉన్నారు. వారి ఆర్డర్ తీసుకున్నట్టుగైతే భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు నీకు ఇచ్చే పశువులతో పూజించబడుతున్నావు అమ్మా అని ఎలా వస్తున్నాయి నందిగా నా భర్త గోపయ్య అడవిలో మరణించాడు. ఆయన శిరస్సు అటువంటి కట్టుకుని నేను హోమం అడుగుతున్నాను. ఎవరు ఆఫీస్కి వచ్చారు చూడరా, ఎవరు ఆఫీస్కి వచ్చారు చూడు. వచ్చింది తన భర్త చనిపోయాక సెలవుడానికి వచ్చింది సార్. మనకి ఎందుకంటే ఇచ్చిరాదండి అందుకుంటే మనకు వస్తుందేమో. చేత గెలిచిస్తున్నావు, ఇక నిన్ను క్షమించకూడదు. ఇప్పుడే ఎప్పుడైతే నా సాక్షి ఉన్నట్లయితే నువ్వు కుర్చీలో కాలు కింద పెట్టి 3 అడుగులు ఎప్పుడైతే వేస్తున్నావో కరణమయ్యో నీ కళ్ళు సత్యం ఉన్నట్రా. సత్యం ఉంటే అదిలో భర్తను పాటిస్తాడు. ఏమో కృషి ఎందుకు వస్తుంది? యాది మనుషులకి చాలా లేక మనుషులకి వెళ్తూ మాట అలా ఏమందంటే నేను కుర్చీలో కాలు కింద పెట్టి 3 అడుగులు వేస్తే నా 2 నేత్రాలు పోతాయని చెప్పించింది. నా కళ్ళు పోతే చెప్పించింది రానే. నా కళ్ళు పోతే నేనే కావాలి. నేను గెలిచేది ఈ కడుపు గడ్డి గడ్డి వస్తుందంటే ఆడవాళ్ళు సత్యం నాకు తెలియదయ్యా. ఆడవాళ్ళు కొట్టకూడదు, కొట్టే పట్టుకుంటున్నా. ఆడవారు ఎక్కడైతే నవ్వుతూ తిరుగుతుంటారో ఆ గృహాలు ప్రశాంతంగా ఉంటాయి. ఏ గృహమైనా స్త్రీ దుఃఖితురాలే ఎప్పుడైతే ఏడుస్తుందో ఎవరికి తెలియకుండా దారిద్ర్యం సంభవించే గృహానికి దారిద్ర్యం ప్రథమ వెంటనే వస్తుంది స్త్రీ దుఃఖించినట్టయితే. కలెక్టర్ గారు ఎప్పుడైతే కుర్చీలో కాలు కింద పెట్టి 3 అడుగులు భూమిపై మోపుతాడో కళ్ళు పోయాయో
మాట్లాడుతూ అంటున్నా లక్ష్మీ దేవతమ్మ. అయ్యా మసవారి గ్రామానికి వచ్చాను పుట్టింటి నుండి, మళ్ళా పుట్టింటికి వెళ్ళలేదు. కనసారి చివరిసారి సార్ నా తల్లిదండ్రులు చూసి నేను హోముడానికి వస్తున్నాను స్వామి అని వాటితో చెప్పి అడిగిన పనులు చేయండి అమ్మ. అడిగిన పనులు చేయగానే ముసలి ఉన్నారు తల్లిదండ్రి. అమ్మా నాన్న నేనమ్మా నీ బిడ్డ దేవతమ్మను పశువులు కామనకు పెట్టారమ్మా. నడువు కట్టి పశువుకు తీసుకొని వెళ్తుంది ఆ కన్నతల్లి రంగమ్మ. కన్నతల్లి చూశాడు, అమ్మ గుమ్మడికాయలమ్మ సొంతం కాదమ్మా, ఈ హోమం దగ్గర 101 బండితో పశువుకు బండే తీసుకొస్తాము ఉన్నంత కాలం అని ఆ శివరావు గారు చెప్పగానే వస్తువుని చెబుతున్న హోమం చేయండి. మాది వారు ఇంకా నిర్ణయినాడు. నమస్తే అయ్యా అంకయ్య. నేను హోములు ఒరిగే స్థలం మీదట. అవును తల్లి. స్థలం కొంచెం హోములు ఒరగడానికి రాజు వాసినట్టయితే మీకు ఏ కోరికలు నెరవేరుస్తాను ఆయన. అలాగే తల్లి కోరుకున్నానండి. బాగా చేస్తున్నానండి. ఎందుకో పుట్టారా లేదండి. నీకు చెప్తాను చూస్తా. కింద పెట్టి కాటికి పోయినారు మనకు సార్ నలుగురు. అట్లాగే దేవతలు ఎప్పుడైతే ఆగ్రహించిందో అయ్యా ఎక్కడ మగపిల్లవాడు జన్మిస్తే గోపయ్య అని పేరు పెట్టుకోండి, ఆడపిల్ల జన్మిస్తే త్రిపతమ్మ అని నామం చేసుకోండి. వారి నూరేళ్ళు ఆవిస్తూ ఉంటున్నారు. లక్ష్మీ దేవతమ్మ హోములు రాబోతుంది. హోములు కరెక్ట్ గారు నేను హోములు వరుగుతున్నాను. చివరిలో 4 మాటలు ఉన్నాయి. నేను హోములు వరుగుతున్నాను. నేను హోములు వరిగిన తర్వాత మా అత్తవారు 7 మేడలు దాటిపోతాయి. ఎప్పటిలాగానే పేదరికంగా ఉంటారు వారు. ఈతాగళ్ళు తాగళ్ళు కట్టుకుంటారు. 5వ రోజు బంగారం శిలగా ఎలుస్తారు. 5 బంగారం విగ్రహాలు ఎలుతాయి. నేను శిల నా భర్తకు శిల, తండ్రి శిల, కడుపులకు శిల. 5 బంగారం శిలలు రాగానే ఆ శిలను చూడడానికి వస్తుంది సుందరమ్మ. బాబు తిరుపతం కాదు, వ్యాధిలో ముక్కు ఆగాడిపోయింది. తిరుపతం కాదు ఎవరోనని అప్పుడు రాయి తీసుకొని ఆ ముక్కుపై వేస్తుంది ఆ కాకాని సుందరమ్మ. అప్పటికి సుందరమ్మ పాపం పండి పాపాలు సత్తు బొడలు అయిపోతుంది ఆ సుందరమ్మ. కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు ఖర్చు పెట్టిన నేనంతా ఎంకమ్మ నిలువు బదలాలు అయిపోతున్నారు. అరువు తోడుకోవడం కూడా ఆ తిరుపతి ఆట చెప్పింది. చెప్పి హౌలు